గోంద్ కటీరాతోని హెయిర్ కండిషనర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా? షాకింగ్ ఉంది కదా. కానీ ఇట్ యాక్చువల్లీ వర్క్స్ గైస్. దానికన్నా ముందు మన హైబిస్కస్ చెట్టుకి పువ్వులు కావాలన్నప్పుడేమో అస్సలు పూయవు, నార్మల్ అప్పుడేమో 10-15 ఉంటాయి అనమాట. అయితే ఇది మన చెట్టే కానీ పక్కింట్లోకి పోయి పెరుగుతుంది. సో అందుకనే ఒక స్టిక్తోని దాన్ని ఇటు గుంజి మంచిగా 2-3 ఫ్లవర్స్ ఉండేదానికి అవి తెంపినాము. అయితే దీనికి మనం జస్ట్ ఓన్లీ పెటల్సే కావాలా. ఈ గ్రీన్ పార్ట్ తీసేయాలా, మిడిల్ ఉన్న అది కూడా తీసేసేయాలన్నమాట. జస్ట్ పెటల్స్ పక్కన పెట్టుకోండి. అండ్ ఇది రోజ్మేరీ, మీకు ఒకవేళ రోజ్మేరీ అవైలబుల్ లేకపోతే అది కూడా స్కిప్ చేయొచ్చు, మన ఇంట్లో ఉంది కాబట్టి నేను యూజ్ చేసాను. జస్ట్ లీవ్సే అనమాట ఈ రోజ్మేరీ కూడా. అండ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ గోంద్ కటీరా. ఇది మీకు ఆయుర్వేదిక్ షాప్స్లలో దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. నేను పైన ట్యాగ్ చేస్తా. అండ్ ఈ గోంద్ కటీరా గురించి తెలియని వాళ్ళకి చూపిస్తా ఒక్క నిమిషం. బట్ దానికన్నా ముందు ఇది రైస్ కడిగిన వాటర్ దాంట్లో నానబెడితే చూసిరా గోంద్ కటీరా అదే మొత్తం ఆ మిక్స్చర్ అంతా ఇట్లా పౌడరీగా స్లైమీగా అవుతుంది అనమాట. స్టిక్కీగా ఉండదు, బట్ ఒక మంచి టెక్స్చర్ ఉంటుంది. అండ్ ఈ హైబిస్కస్ కలర్ కూడా మొత్తం ఈ గోంద్ కటీరా మిక్స్చర్లో దిగిపోయింది. ఇది 7 hours అయితే నానబెట్టాలి గైజ్ నీళ్ళల్లో, లేకపోతే గట్టిగా ఉంటుంది. సో ఇది నానబెట్టేసిన తర్వాత ఇట్లా అవుతుంది. ఈ పింక్ కలర్ ఉన్న మిక్స్చర్ మంచిగా మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా వేసుకుంటే ఏ కలర్ అవుతుందో చూసిరా, బ్రౌన్ కలర్ అనమాట. చూడ్డానికి ఇట్లా ఫోమీగా ఎగ్జాక్ట్ హెయిర్ కండిషనర్ లెక్కనే ఉంది. కండిషనర్ అయితే తయారు చేసిన హెయిర్ కూడా పెట్టుకొని చూద్దాము అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే ఇది కొంచెం అంతా తీసుకొని హెయిర్ కొంచెం పచ్చిగా వేసేసి పెట్టినా అనమాట. నాకు ఎందుకో భయం వేసింది, గోంద్ కటీరా స్టిక్కీ టెక్స్చర్ ఉంటుందా ఏంది, జుట్టు అంటుకపోతే ఏం లేదు గుండుకి ఇప్పించుకోవాలి అని చెప్పేసి కొంచెం సెక్షన్కి పెట్టిన. ఒక 2-3 minutes తర్వాత వాష్ చేసి డ్రై చేసిన, మంచిగా సాఫ్ట్ అయింది హెయిర్ అయితే. సో రఫ్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం ట్రై చేయొచ్చు.